వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. అవును, ఎన్టీఆర్ బయోపిక్ బాక్స్ ఆఫీస్ కు దర్శకులకు ఓ టీచర్ గా మారింది. సినిమాను ఎలా తీయకూడదో నేర్పిస్తూ అతిశయోక్తులకు పోయి వాస్తవాలను దాచి బయోపిక్లను తీస్తే ఎలాంటి ఫలితాలు అందుకోవచ్చో వసూలను సాక్ష్యంగా చూపించి మరీ నేర్పిస్తోంది. కనీసం అభిమానులు సైతం ఆదరించలేనంత దారుణంగా కథానాయకుడు మహానాయకుడు ఫలితాలు రావడం పట్ల నందమూరి క్యాంప్ ఎంత కలవరపడుతుందో తెలియదు. కానీ సినిమాను దాని రేంజ్కి మించి కొన్న బయర్లకు మాత్రం పట్టపగలే చుక్కలు కనిపించాయి. ఇక్కడ ఎన్టీఆర్ బోధించిన కొన్ని పాఠాలు గమనిస్తే భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు ఎవరూ చేయకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. ఎన్టీఆర్ లో కావాల్సిన హంగులు అన్ని ఉన్నాయి. చిన్న పాత్రలకు సైతం పేరున్న డిమాండ్ ఉన్న ఆర్టిస్టులు, కీరవాణి లాంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్, కత్తి లాంటి పదునైన మాటలు రాసే సాయి మాధవ్ బుర్రా, జ్ఞానశేఖర్ లాంటి టాప్ కెమెరా టెక్నీషియన్, నిర్మాణంలో రాజీ లేకుండా సొంత కొడుకుతో సహా మొత్తం ముగ్గురు అన్నగారి వీరాభిమానులే నిర్మాతలు. అయినా తేడా కొట్టింది. కారణం అన్నీ ఉన్నాయి, కానీ కథలో అసలైన ఆత్మ లేదు. ఎన్టీఆర్ స్తుతి ఆయన కీర్తిని ఎక్కువ చేసి చూపించాలన్న తపన తప్ప ఆయన మేరునగ వ్యక్తిత్వాన్ని బలంగా చూపించే సన్నివేశాలు ఒక్కటంటే ఒక్కటి లేవు. ఎంతసేపు టీవీలో ఫ్రీగా చూసే పాత పాటలను మరోసారి షూట్ చేసి బాలయ్య డాన్స్ చేయడం తప్ప ఇది హైలైట్ అనిపించేది కథానాయకుడిలో ఏమీ కనబడలేదు. ఇక మహానాయకుడిలో టీడీపీ ప్రస్థానాన్ని చూపించిన తీరు, ఎన్టీఆర్ రాజకీయ ఎదుగుదలతో చంద్రబాబు నాయుడు పాత్ర చాలానే ఉందనే సందేశాన్ని ఇచ్చేందుకు పడిన తాపత్రయం మినహా ఇంకేమీ కనిపించలేదు. పైగా సౌలభ్యం కోసం పొందుపరచని వాస్తవాలు అభిమానులను సైతం హట్టయ్యేలా చేశాయి. తన తల్లిదండ్రుల మధ్య ఎంత గొప్ప అనుబంధం ఉందో చూపించడానికి అవసరానికి మించి పెట్టిన భార్యాభర్తల ఎమోషన్ సన్నివేశాలు ప్రేక్షకులకు రిజిస్టర్ కాలేదు. 12 మంది పిల్లల్ని కనడమే బసవతారకం గారిని మహోన్నత మహిళగా చూపించేందుకు అర్హత అనేలా రాసుకున్న నెరేషన్ ఎలా కనెక్ట్ అవుతుంది? అంతకన్నా గొప్ప లక్షణాలను చూపించాలి కదా. ఇలా చెప్పుకుంటూ పోతే ఇదో పెద్ద సిలబస్ అవుతుంది. కానీ టీచర్గా మారి ఎన్టీఆర్ చెప్పిన పాఠాలు వంట పట్టించుకుంటే భవిష్యత్తులో ఇలాంటి ఖరీదైన తప్పులు ఇంకెవరు చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. లేదు అంటే ఇదే చరిత్ర రిపీట్ అవుతూనే ఉంటుంది. మరి హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.